నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులను ఉద్యోగాల నుంచి తొలగింపు. గడిచిన 3 నెలల పెండింగ్ జీతాలు అడిగినందుకు తొలగింప. రూపాయల వరకు పెరిగిన జీతాలు ఇవ్వాలని అడిగినందుకు తొలగింప. సెక్యూరిటీ గార్డ్ అందరూ కలిసి పోరాడుతున్నారని అందరినీ ఉద్యోగం నుంచి తొలగిస్తానని స్వయంగా వివిడి న్యూస్ టీవీ రిపోర్టర్ మాట్లాడినా సంబంధం లేదని ఒకరు, ట్రాఫిక్ లో ఉన్నానని మరొకరు చెప్పడం కొసమెరుపు. హలో సార్, నమస్తే సార్. నంద్యాల వివిడి న్యూస్ నుంచి సార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మన సెక్యూరిటీ గార్డ్స్ ధర్నా చేస్తున్నారు మీ ఏజెన్సీ వాళ్ళు. అవును సార్, ఇద్దరిని కార్మికుల్ని విధుల్లోంచి తీసేశారని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎందువల్ల తీసేస్తారు ఏం కదా సార్ వాళ్ళని? మీరు కాదా సార్? ఓకే సార్, ఆయనకు ఫోన్ చేశారా సార్? హలో సార్, నమస్తే సార్. సార్ నమస్తే, నంద్యాల వివిడి న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, నంద్యాల వివిడి న్యూస్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్స్ ధర్నా చేస్తున్నారు మీ ఏజెన్సీ వాళ్ళు. సార్ లేదు సార్, నేను రిపోర్టర్ సార్, టీవీ రిపోర్టర్ సార్, నేను ఛానల్ రిపోర్టర్ని. అదే ఒక ఇద్దరిని సూపర్వైజర్లు మీరు విధుల నుంచి తొలగించారని ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఏ కారణం చేత తొలగించారో తెలుసుకోవచ్చా సార్? ఓకే చేయండి సార్, ఇక్కడ ధర్నా దగ్గర ఉన్నాను, చేయండి. కనీస వేతనం 18,600. కనీస వేతనం 18,600. కనీస వేతనం 18,600. కనీస వేతనం 18,600. ఈఎస్ఐపిఎఫ్ సక్రమంగా చెల్లించాలి. 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 సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్. ఎంఓయు ప్రకారం 18,600 రూపాయలు. ఎంఓయు ప్రకారం 18,600 రూపాయలు. ఎంఓయు ప్రకారం 18,600 రూపాయలు. సిఐటియు జిందాబాద్. 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 సిఐటియు జిందాబాద్. సెక్యూరిటీ గార్డ్ ఐక్యత. మేము జీజీహెచ్ హాస్పిటల్లో పనిచేయబట్టి 8-9 సంవత్సరాలు అవుతుంది సార్. కానీ మాకు ఇంతవరకు పిఎఫ్ అమౌంట్ ఇవ్వలేదు, కనీస వేతనాలు కూడా ఇవ్వలేదు. కనీస వేతనం కోసం మేము పోరాడుతున్నాము, కనీస వేతనాల కోసమే మేము ఈ ధర్నాలు చేస్తున్నాం. కానీ మాలో ఇద్దరు అన్న వాళ్ళని, చెన్నయ్యనని నాగన్నను వీళ్ళు తీసేయాలని చెప్పి వాళ్ళకి మెమోలో కూడా ఇచ్చి పంపించినారని మాకు తెలిసింది సార్. కానీ అట్లాంటి పనులు అయితే ఏం చేయొద్దు. మేము మా పిల్లల కోసం, మా కుటుంబం కోసమే మేము కష్టపడుతున్నాము. ఇంతవరకు మేము మా పిల్లలకి ఫీజులు కూడా కట్టలేదు. మా పిల్లలకి ఫీజులు కట్టలేకపోతున్నాం సార్. పిల్లలకి కనీసం 3 పూట్ల అన్నం పెట్టుకుని కూడా మాకు ఈరోజు జీతాలు వేయకుండా సతాయిస్తున్నారు మమ్మల్ని. మేము జీతం కోసమే ధర్నా చేస్తున్నాం, కానీ ఏ ఉద్దేశం మాకు లేదు సార్. కానీ కనీస వేతనాలు మాకు దయచేసి ఇవ్వండి. ఈ 4 నెలల పెండింగ్ జీతం కూడా మాకు వేయండి సార్. మేము పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి, కానీ పిల్లలకు కూడా అక్కడ మా పిల్లల్ని సతాయిస్తున్నారు. హాస్టల్లో ఫుడ్ పెట్టకుండా, కనీసం మేము రావడానికి డ్యూటీ చేసుకోవడానికి కూడా మాకు ఛార్జీలకు కూడా మాకు డబ్బులు లేవు సార్. దయచేసి మమ్మల్ని కనికరించి మాకు వాచిన జీతాలు వేయండి. పెండింగ్ జీతాలు ఏం పెట్టదు. దీనికోసం తప్ప మేము దేనికోసం లేదు. కానీ ఈ సమస్య మాకు ఎవరికైనా జరిగినా కానీ తీసేయాలనుకుంటే ఇంతటి తాపేయండి సార్, అంతే సార్. జీతం గురించే సార్, మాకు జీతం తప్పితే మాకు ఎవరి మీద ఎలాంటి కోపాలు అయితే లేవు. మా సూపర్వైజర్ తీయనీకి మా గురించి వాళ్ళు పనిచేస్తున్నారు, మా గురించి ఆలోచిస్తున్నారని వాళ్ళే కదా మీకు మూల స్తంభాలు. వాళ్ళనే తీసేస్తే మీరు నోరు మూసుకొని మేము ఇచ్చిన జీతంతో మీరు పని చేయగలుగుతారు కదా అనే ఆలోచన వాళ్ళకు ఉంది.
అలాంటి ఆలోచన అయితే మీరు ఆ ఆలోచనలో పెట్టుకోవద్దు. మాకు మా సూపర్వైజర్లు కావాలా, మాకు యూనియన్ కావాలా, మా గురించి పోరాడే మనుషులు మాకు కావాలి. మీరు సక్రమంగా మాకు జీతము, మాకు జీవ ప్రకారం మీరు అమలు చేస్తే మీకు ఇచ్చే విలువ కూడా మీకు ఇస్తాం మేము. దయచేసి మా గురించి ఆలోచించండి. మాకు కుటుంబంలో మాకు పరిస్థితులు బాగలేవు. మా కడుపులో బాధ కోసమే మేము ఇట్లా ధర్నా కూర్చుంటున్నాము. ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళకు మాకు ఇచ్చేటివి ఇచ్చేసి అమలు చేస్తే మీకు మంచిది, మాకు మంచిది. లేకపోతే ఈ ధర్నాలు ఇట్లాగే కొనసాగుతూనే ఉంటాయి. కాపీ తీసుకొని వచ్చి అగ్రిమెంట్ సూపరింటెండెంట్ మేడంకు తెలియజేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఇప్పటికి 2 నెలలు అయింది. పాత బకాయిలు 3 నెలల జీతాలు ఉంది. ఈ విషయం అన్నిటినీ మేము లెటర్ పూర్వకంగా సూపరింటెండెంట్ మేడంకు తెలియజేసి సూపరింటెండెంట్ మేడం ద్వారా ఒక 4 రోజులు మా యొక్క టైం ప్రకారము విధులకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా, ఎటువంటి భంగం చేయకుండా భోజన విరామ సమయంలో 10 నిమిషాలు మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఆ నిరసన మీరు ఎందుకు తెలియజేస్తారు? మాకు ఎందుకంటే మేము కాంట్రాక్ట్గా ఉన్నాం, మేము అధికారులుగా ఉన్నాం, మాకు మీరు మాత్రమే తెలియజేయాలి, మీరు ఏ అధికారులకు తెలియజేయకూడదు చెప్పి ఇక్కడ ఉంటున్న సూపర్వైజర్గా పనిచేస్తున్నాను నన్ను చెన్నయ్య పర్మినెంట్ వేసి మీరు డ్యూటీలకు రావద్దు అని చెప్పడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము గత అనేక సంవత్సరాలు తెలియజేసాం కాబట్టి మేము అధికారులకే తెలియజేస్తాం. కానీ ఈ కాంట్రాక్టర్లు ఎప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలతో మోసం చేస్తూ మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి నన్ను చెన్నైను ఇక్కడి నుంచి విధుల నుంచి తీసేయడం జరిగింది. కాబట్టి మమ్మల్ని విధులకు తీసుకొని ఇక కనీస వేతనం ఎందుకు తీసేసినారా మిమ్మల్ని? మేము సూపరింటెండెంట్ మేడం కోసం మా జీతాల కోసం హక్కుల కోసం లెటర్ ఇచ్చాం. మీరు అట్లా ఇవ్వకూడదు, ఏదన్నా ఉంటే సమస్యలు మాకు కాంట్రాక్ట్గా మేమున్నాము మాకే చెప్పాలని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎక్కడో తిరుపతిలో ఉంటారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి మేము మా యొక్క సూపరింటెండెంట్ మేడంకు తెలియజేసాం. కాబట్టి మీరు అలాంటి వాళ్ళు చేయకూడదు, ఇది మాకు ఇబ్బందికరం, మాకు ఇగో వీళ్ళకి చేశారని చెప్పేసి విధుల నుంచి మమ్మల్ని తొలగించడం జరిగింది. మీరేం తప్పు చేయకుండా మిమ్మల్ని తీసేశారు. మా హక్కులు మేము మాట్లాడినాం అంతే, మా జీతాల గురించి మాట్లాడినాం. మాకు ఎంఓ కాపీ పొందుపరిచినారు కాబట్టి దానిలో ఉండే జీతాలు ఇవ్వాలి. పెండింగ్ 3 నెలలు ఉంటే 3 నెలల నుంచి ఎక్కడ ఉన్నాయా అని చెప్పి మమ్మల్ని గట్టిగా మాట్లాడడం జరిగింది. దాని విషయంలో మేము కూడా అడిగినాం. అవును సార్, మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఏ విధంగా మేము బయటికి పోవాలి మీరు పొమ్మంటే మాకు గత సంవత్సరాలు మీరు చేసిన మోసాన్ని బట్టి మాకు జీతాలు ఇప్పించండి అని చెప్పడం జరిగింది. మీరేం కోరుకున్నారు ఇప్పుడు? న్యాయం మాకు ఖచ్చితంగా కనీస వేతనం 18,600 ఇచ్చి ఎవరిని మమ్మల్ని ఇద్దరిని తొలగించినారు. మమ్మల్ని జీతాలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండే వారు అందరం కలిసి మేమందరం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని రోజులైనా సరే ఇదే రీతిగా మేము కొనసాగిస్తాం తెలియజేస్తున్నాం. నా పేరు ఎన్ చెన్నయ్య. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో గత 10 సంవత్సరాల నుంచి డ్యూటీలు విధులు నిర్వహిస్తున్నాము. అయితే మేము గత ఒక వారం క్రిందట సూపరింటెండెంట్ మేడం గారికి జీతాలు పెండింగ్లో ఉన్నాయి, ఎంఓయూ ప్రకారం జీతాలు పెంచవలసి ఉంది, ఇంతవరకు పెంచలేదు. మా యొక్క పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 3-4 నెలల నుంచి జీతాలు రాకపోతే ఏ విధంగా మేము బ్రతకాలి, కనీసం ఛార్జీలు కూడా లేని పరిస్థితి ఈ విధంగా ఉంది మాకు అనేసి లెటర్ ఇవ్వడం జరిగింది మేడంకి. అప్పట్లో ఏజెన్సీ తరఫున కేజీ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, ఎస్ఓ సార్. ఆయన కూడా చెప్పడం జరిగింది, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మేము మేడం గారితో కూడా అదే చెప్పినాం, కేజీ రెడ్డి గారితో కూడా అదే చెప్పినాం. ఏం చెప్పినామంటే, మేడం మేము విధులకు ఆటంకం కలిగించాము, డ్యూటీలో షిఫ్టింగ్ టైంలో పేషెంట్లకు కానీ రోగులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము నిరసన వ్యక్తం చేస్తాం మేడం అనేసి సార్ గారికి చెప్పడం జరిగింది, మేడం గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరుసటి రోజు నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాము. వ్యక్తం చేసిన తర్వాత 4-5 రోజుల తర్వాత ఏజెన్సీ వారు వచ్చినారు ఇక్కడికి. ఏజెన్సీ వారు వచ్చి రూమ్లో కూర్చొని మమ్మల్ని లోపలికి పిలిచినారు. లోపలికి పిలిచి కూర్చున్న తర్వాత నాగన్న చెన్నయ్య ఎవరమ్మా అంటే, సార్ మేమే సార్ అంటే, మేము ఇద్దరిని డ్యూటీ నుంచి తీసేస్తున్నామా అని చెప్పేసినారు. ఎందుకని అడగలే మీరు? ఎందుకు సార్ అని అడిగాం. అడిగితే అవునమ్మా మీరు ఏజెన్సీకి విరుద్ధంగా మీరు మా మీద బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు కదా అని అడిగినారు. సార్ బ్యాడ్గా మేమే స్ప్రెడ్ చేయలేదు, మాకు ఇవ్వాల్సిన జీతము గత 2-3 నెలల నుంచి జీతాలు పెండింగ్లు ఉన్నాయి, మా జీతాలు మాకు ఇవ్వండి, కనీసం తినడానికి తినలేని పరిస్థితి ఉంది, పెట్రోల్ రావడానికి పెట్రోల్ ఛార్జీలు కూడా లేని పరిస్థితి, మా జీతాలు మాకు ఇవ్వండి సార్ అని అడిగితే తీసేయడం దారుణం సార్, ఇది అన్యాయము, ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు సార్ అని అడిగితే ఆయన ఏమంటారంటే, మమ్మల్ని ప్రశ్నించేంత వాళ్ళ మీరు, మమ్మల్ని క్వశ్చన్ చేసేంత వాళ్ళ మీరు అనేసి మమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని తీసేస్తాను, మీ బుద్ధి పుట్టిన పని చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి అనే విధంగా మాట్లాడినారు. సార్ ఇది అన్యాయం సార్, మీరు ఈ విధంగా మాట్లాడము. మేము గత 10 సంవత్సరాలు చేస్తున్నాము, మేము అడిగేది మా హక్కులను అడుగుతున్నాము, మేము చేసిన ఉద్యోగానికి మేము చేసిన పనికి జీతం అడుగుతున్నాం సార్ మేము అనేసి అడిగితేనా, లేదు మిమ్మల్ని తీసేస్తాను, మీ ఇష్టం వచ్చిన చేసుకోపని అనే విధంగా మాట్లాడినారు. ఇది సార్ జరిగినది వాస్తవం. టర్మినేషన్ లెటర్ ఇచ్చినారు సార్ మాకు. టర్మినేషన్ లెటర్లో ఇరెగ్యులర్ డ్యూటీసు, మిస్బిహేవియర్ అని రాసినారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు
వారికి లేరు ఏజెన్సీ వారు. ఇక్కడ అధికారులు సుబెన్ మేడం గారన్నా కంప్లైంట్ ఇవ్వాలి, ఆర్ఎంఓ గారన్నా కంప్లైంట్ ఇవ్వాలి, రోగులన్నా కంప్లైంట్ ఇవ్వాలి, పేషెంట్ అటెండర్స్ అన్న కంప్లైంట్ ఇవ్వాలి, ఏ అధికారాన్ని కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన టర్మినేషన్ లెటర్ పంపించి అధికారం మా చేతిలో ఉందని, ఏజెన్సీ మాది అనేసి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదనేసి మా ఉద్దేశం సార్. మమ్మల్ని ముఖ్యంగా టర్మినేషన్ లెటర్ ఇచ్చిన నన్ను నా విధుల్లోకి తీసుకోవాలి. అలాగే ఎంఓయూ ప్రకారం 18,600 జీతం ఇచ్చి తీరాలి. అలాగే సార్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ధర్నా చేస్తున్నామనేసి కొత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ధర్నాలో కూర్చుంటారో మీరు విధుల్లోనే రాని వాళ్ళందరినీ తీసేస్తాం, అందరికీ టర్మినేషన్ లెటర్ ఇచ్చేస్తాము, మిమ్మల్ని పీకి పడేస్తాము అనేసి ఈ విధంగా చెప్తున్నారు సార్. కొత్త వాళ్ళని తెచ్చుకుంటాం మేము, ఏజెన్సీ మాది అనే విధంగా మాట్లాడుతున్నారు సార్. వాస్తవంగా ఇక్కడ చేసే ప్రతి ఒక్క కార్మికునికి హక్కులు ఉంటాయి సార్, కనీసం హక్కులు ఉంటాయి. ఆ హక్కులు అడుగుతూ ఉంటే మా నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్న అధికారులు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి మా యొక్క గోడు వినాలని మేము కోరుతున్నాం సార్. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎంఓయూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన జీతం ప్రకారం ఎంఓయూ ప్రకారం 18,600 నిర్ణయించింది. మేము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనం 18,600 ఇవ్వాలని చెప్పేసి శాంతియుతంగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇచ్చి, ఆర్ఎంఓ గారికి వినతి పత్రం ఇచ్చి మేము శాంతియుతంగా భోజన విరామ సమయంలో మేము నిరసన తెలియజేస్తున్నామని చెప్పి రోజు భోజన విరామ సమయంలో 10 నిమిషాల పాటు నిరసన తెలియజేయడం జరిగింది. మాకు ఎంఓయూ ప్రకారం వేతనం 18,600 ఇవ్వాలని చెప్పేసి శాంతియుతంగా నిరసన తెలిసిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కక్షగట్టి ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు అయినటువంటి నాగన్నను, చెన్నయ్య అనే సూపర్వైజర్లను వీళ్లకు ఒత్తాసు పలికి వీళ్ళ తరఫున మాట్లాడుతున్నారనే ఒక ఉద్దేశంతో ఈరోజు టర్మినేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయం, దుర్మార్గమైనటువంటి చర్య. మేము మాకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఓయూను మా ప్రకారం వేతనం ఇవ్వమని అడిగితే దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సమర్థవంతంగా నిధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులను తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, ఇక్కడ ఈ జిల్లా ఉన్నత అధికారులు, ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన మరి ఎంక్వైరీ చేయించి ఏదైతే తొలగించిన కార్మికులను, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే ఎంఓయూ ప్రకారం వేతనం 18,600 ఉందో ఆ ఎంఓయూ ప్రకారం కార్మికులకు వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే సెలవులు సంబంధించి మరి వాలంటరీ సెలవులు వెంటనే కల్పించాలని, అట్లాగే ఎంఓయూలో ఉన్నటువంటి మరి మౌలిక సదుపాయాలు కూడా వీళ్ళకు 6 నెలలకు ఒకసారి డ్రెస్ కోడ్ ఇట్లాంటి మౌలిక సదుపాయాలు కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే టర్మినేషన్ లెటర్ ఇచ్చారో వాటిని వెనక్కి తీసుకొని కార్మికులని ఉద్యోగులకు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే దశల వారీగా కార్మికులందరినీ కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.